అప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుండానగా అతడు ప్రభు గొప్పని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతులేము అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉంటుందని యెహోవా అబ్రహాముతో మాట్లాడక చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదొమ గుమొర్ర పట్టణం గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అసలు అబ్రహాము సొదొమ గుమొర్ర పట్టణం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంటే, సొదొమ గుమొర్ర పట్టణంలో లోతు తన యొక్క బ్రదరు యొక్క కుమారుడు, తన బ్రదరు అక్కడ ఉండని బట్టి, సొదొమ గుమొర్ర పట్టణంలో ఉండడాన్ని బట్టి లోతు గురించి దేవునితో అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, అసలు సొదొమ గుమొర్ర పట్టణాన్ని ప్రభు అయినటువంటి దేవుడు ఎందుకు నాశనం చేయాలి అని అనుకున్నాడంటే, అక్కడ ఎక్కువ శాతం వ్యభిచారం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడాన్ని బట్టి ఆ సొదొమ గుమొర్ర పట్టణము దేవుడంటే భయభక్తులు లేక, పెద్దలంటే గౌరవం లేక, సమాజంలో మంచి చెడు లేక, చిన్నవారికి పెద్దవారికి ఒక తేడా తారతమ్యం లేక, జారత్వం జరిగించుకుంటూ అన్యాయంగా అక్రమంగా వ్యభిచారం చేసుకుంటూ భయభక్తులు లేనటువంటి ఊరుగా, పట్టణంగా ఆ సొదొమ గుమొర్ర పట్టణము. అయితే ఆ సొదొమ గుమొర్ర పట్టణము లోతు తన యొక్క బ్రదర్ ఏం చేశాడంటే దానిలో ఉన్నాడు. ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి ఒకరోజు ప్రభు అయినటువంటి దేవుడు వచ్చినప్పుడు, ప్రభు అయినటువంటి దేవుడితో అబ్రహాం మాట్లాడుతున్నాడు. నేను సొదొమ గుమొర్ర పట్టణాన్ని ఇట్లా నాశనం చేయదలుచుకుంటున్నాను అన్నప్పుడు అబ్రహాము మాట్లాడుతూ ఉంటాడు దేవుని సన్నిధిలో, ప్రభువా, మరి 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణంలో పాడు చేయకోకుండా ఉంటావా అని ఉన్నప్పుడు, 50 మంది నీతిమంతులు ఉంటే కంపల్సరీ ఆ యొక్క ఊరిని కాపాడతాను అని దేవుడు చెప్తాడు. మళ్ళొకసారి 45 మంది నీతిమంతులు ఉంటే మరి వారిని కాపాడతావా అంటే, కాపాడతాను, 45 నీతిమంతులు ఉన్నా కాపాడతాను, ఒకవేళ 30 మంది ఉంటే కాపాడతాను అని దేవుడితో అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఏమైనటువంటి దేవుడు బిడ్డారా, మనం ఎలాంటి వారైనప్పటికీ యథార్థతను బట్టి నడుచుకుంటే, యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుడు నిన్ను బట్టి ఆ యొక్క పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని కాపాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎన్నికపడి గ్రామాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. మరి ఎంతగానో ఏ విపత్తులు, ఏ భయంకరమైనటువంటి స్థితిగతులు రాకోకుండా దేవుడు కాచి కాపాడారు. అట్లాగే నీ కుటుంబంలో కూడా ఒకవేళ నువ్వు యథార్థంగా జీవించినా, యథార్థంగా ఉన్నా, నీకు అవమానాలు, భయంకరమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు వచ్చినప్పటికీ అధైర్యపడకుండా ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడని ఒక్క విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే నమ్మిక ఉంచావనుకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విమోచించే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పటి వరకు నీకున్న బాధలను బట్టి, నీకున్న వ్యాధులను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలేదేమో, కానీ ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా నువ్వు దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు వచ్చి నీ ప్రతి ఒక్క అవసరతను మనుషుల దగ్గర కాదు కానీ దేవుని దగ్గర నువ్వు మాట్లాడిన ఎడలా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి యథార్థంగా ఎవరైతే, ఎటువంటి వారైనా సరే యథార్థమైన నిన్నునే కానీ, మరి ప్రార్థన చేసే వాళ్ళలో కానీ ఎవరిలోనైనా
దేవుని ఎరగని ప్రజల్లోనైనా యథార్థంగా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని చూస్తారు. వారిని చూసి వారిని బట్టి ఆ ప్రాంతాన్ని కానీ, ఆ పట్టణాన్ని కానీ, ఆ యొక్క కుటుంబాన్ని కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి సొదొమ గుమొర్రా పట్టణం గురించి అబ్రహాము మొరపెడుతున్నప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. మనం ఒక మాట అడిగితేనే వేరే వాళ్ళు మనకి సమాధానం చెప్పలేం, కానీ పరమందున్నటువంటి దేవుడు కంపల్సరీ మరి అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభువైనటువంటి దేవుడితో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా? యథార్థమైన జీవితంతో దేవుడితో మాట్లాడుతున్నావా? నేను పాటలు పాడుతున్నాను కదా, నేను చర్చిలో పరిచయం చేస్తున్నాను కదా, నేను వాక్యము చెప్తున్నాను కదా, ఇది కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నీ మనస్సును యథార్థంగా ఉంచుకోవాలి, నీ తలంపులను యథార్థంగా ఉంచుకోవాలి. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఒక రకంగా వేరేగా ఉండకూడదు. ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి. నన్ను ఎవరు చూడట్లేదులే నన్ను అనుకోవద్దు. ఆకాశమందు దేవుడు కంపల్సరీ చూస్తున్నాడు. నువ్వు ఎన్ని చేసినా రేపొద్దు దేవుడు వచ్చే రాకడని నువ్వు విడవబడితే అందుకంటే దౌర్భాగ్య జీవితము ఇంకొకటి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమ గుమొర్రా యొక్క పాపము దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ మనుష్యులు ఆనాడు నోవాహు దినముల్లో కూడా ప్రభువైనటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినకోకుండా ఇష్టానుసారంగా మరి వాళ్ళు జీవిస్తున్నప్పుడు నోవాహు దినముల్లో జలప్రళయం వచ్చింది. దేవుడు మనుషుని మొత్తాన్ని మరి నాశనం చేశారు. కానీ సొదొమ గుమొర్రాలో కూడా మరి అట్లాగే వ్యభిచారంతో, ప్రతి దుష్టత్వంతో ఆ యొక్క పట్టణం నిండి ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే సొదొమ గుమొర్రా పట్టణాన్ని చూడడానికి దేవుడు వచ్చాడు. అప్పుడు చూడండి, మన స్నేహితులు, మన బంధువులు ఎక్కడన్నా ఉన్నప్పుడు వారి నిమిత్తము, వారి బాధలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అట్లాగే అబ్రహాం గారు కూడా తన బ్రదరు లోతు మరి సొదొమ గుమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ బంధువుల గురించి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? వాడి మారు మనసు గురించి మాట్లాడుతున్నావా? వారి నీలాగా దేవుని నమ్ముకోవాలని మాట్లాడుతున్నావా? వారి నీలాగా నీతో పాటు రేపొద్దున దేవుని తెలుసుకుని పరలోక రాజ్యంలో ఉండాలని మరి ఆశిస్తున్నావా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని మనము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే తన కుటుంబాన్ని గురించి, తన గురించి కాదు కానీ ఇతరుల గురించి ఎక్కువగా ప్రార్థన చేశారు. కాబట్టి అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఇప్పటి వరకు నీకు తెలియకుండా పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు ఇప్పటి నుంచి అయితే ఇతరుల కోసం ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు, ఎరుపులో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం నువ్వు అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమ గుమొర్రా పట్టణంలో 50 మంది ఉంటే వారిని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయమన్నాడు. ఇట్లాగా చెప్పుకుంటా పోతే ఆ పట్టణంలో 30 మంది కూడా నీతిమంతులు లేదు. ఆ పట్టణం నుంచి లోతు కుటుంబం ఒక్కటే రక్షించబడినది. కాబట్టి అది కూడా ఎవరిని బట్టి? అబ్రహాం గారిని బట్టి. కాబట్టి మరి మనం బైబిల్లో మరి వేశ్యాన్ని బట్టి వారి కుటుంబం అంతా రక్షించబడింది. అట్లాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఎడల యథార్థత కలిగి నడుచుకోవాలి. పరమందు ఆకాశం ముందు దేవుడు చూస్తున్నాడు, చూడట్లేదు అని ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే నీ ఆయుష్ తీరకోకుండా నువ్వు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఆకాశమందు దేవుడు ఉన్నాడని, ఆయన చూచే దేవుడని భయభక్తులు కలిగి అన్ని విషయాల్లో మనం నడుచుకుంటా జాగ్రత్త కలిగి మాటల్లోనే కాదు, తలంపుల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, నడవడిలోనే కానీ ఏ విషయంలోనైనా భయభక్తులు కలిగి నడుచుకుంటే
ఆకాశమందు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన దిగి వస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా మా హృదయుడా మా ఆశ్రయాన్ని మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పవిత్రమైన నామమును బట్టి దేవానికి స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యం ఈ పరిశుద్ధ ఆహ్వానం తండ్రి నాయనా, ఇదిగో ప్రభు సొదొమ గొమొర్రా పట్టణం గురించి నేను తెలియజేశాను ప్రభు. అబ్రహాం గారు మీతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి 50 మంది ఉన్నప్పటికీ ఆ పట్టణంలో మీరు విడిచిపెడతారా అని అడిగినప్పుడు 50 మంది ఉన్నాను విడిచిపెడతాను అని చెప్పి ఉన్నారు ప్రభు. మాలో యథార్థత లేదు ప్రభు. మేము యథార్థంగా మీ దగ్గర ఉండలేకపోతున్నాం ప్రభు. అవసరానికి మా యొక్క నాయన మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని గోజోడి అడిగి తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టే మనుషులుగా ఉన్నాం ప్రభు. దయచేసి క్షమించండి. అటువంటి నాయన ఇదిగో ప్రభు యథార్థ లేని బ్రతికి నుంచి మమ్మల్ని విడుదల దయచి యథార్థత కలిగి నడుచుకునే మనస్సుని దయచి యథార్థవంతుడు ప్రభు ఖర్జూర వృక్షము వల్లే ఫలించునని చెప్తున్నావు ప్రభు. నా తండ్రి, యథార్థత కలిగి ఎవరైతే ఆకాశమందు నీవు ఉన్నామని భయం కలిగి నడుచుకుంటున్నారో ప్రభు, వారి స్థితిగతులను వారి పరిస్థితులను వారి నడవడికని బట్టి నాయన ఆ పట్టణం ఆ గ్రామమును ఆ యొక్క నాయన ప్రాంతంలో మీరు గురించి ఆశ్రయించమని చెప్పబడినటువంటి వాక్యము విన్నటువంటి వారి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని నా ప్రభువు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.